అంబానీ ఇంట పెళ్లంటే మామూలుగా ఉండదు. మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకల్ని అంగరంగ వైభవంగా జామ్నగర్లో చేసిన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఇప్పుడు రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలకు క్రూజ్ను సిద్ధం చేస్తోంది. 3 రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఇప్పటికే సెలబ్రిటీస్ ముంబై బయలుదేరారు. ఇక్కడికి వచ్చే అతిథులకు వారి లైఫ్లో మర్చిపోలేనటువంటి గిఫ్ట్లు సిద్ధం చేస్తోంది అంబానీ ఫ్యామిలీ. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ జూలై 12న రాధికా మర్చెంట్ ను పెళ్లి చేసుకోనున్నాడు. ఇప్పటికే ఓ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ పూర్తి చేసుకున్న ఈ జంట మరో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఇది మే 29న ప్రారంభమై జూన్ 1న ముగియనుంది. మొదటి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జామ్నగర్ లో జరిగింది. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు క్రూయిజ్ షిప్ లో జరగనున్నాయి. 400 మంది సెలెక్టెడ్ గెస్ట్లకు ఆహ్వానాలు అందాయి. ఈ వేడుకలకు సెలబ్రిటీలు ఇప్పటికే ముంబై నుంచి బయలుదేరారు. ఈ వేడుకలు ఎలా సాగనున్నాయి, డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందనే వివరాలతో సెకండ్ ప్రీ వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కెడ్యూల్ కూడా ఒకటి లీక్ అయింది. ఈ ప్రయాణం ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్ కు సుమారు 4380 కిలోమీటర్లు సాగుతుందని సమాచారం. ఈ వేడుకలకు దాదాపు దేశ విదేశాలకు చెందిన 800 మంది అతిథులు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. మే 29 బుధవారం వెల్కమ్ లంచ్ తో ఈ వేడుక ప్రారంభం కానుంది. డ్రెస్ కోడ్ క్లాసిక్ క్రూయిజ్. ఆ తర్వాత స్టారీ నైట్ థీమ్ ఈవెంట్ జరుగుతుంది. దీనికి డ్రెస్ కోడ్ వెస్టర్న్ ఫార్మల్స్. మే 30 గురువారం అతిథులందరూ రోమ్లోకి దిగుతారు. అప్పుడు టూరిస్ట్ చిక్ డ్రెస్ ధరించాల్సి ఉంటుంది. సాయంత్రం టోగా పార్టీతో రెండో రోజు ముగుస్తుంది. మే 31 శుక్రవారం మూడో రోజు థీమ్ వి టర్న్స్ వన్ అండర్ ది సన్, లే మాస్కురేడ్ అండ్ పార్డన్ మై ఫ్రెంచ్. ఇది క్రూయిజ్ లో ఆఫ్టర్ పార్టీతో ముగుస్తుంది. జూన్ 1 శనివారం వేడుక చివరి రోజు థీమ్ లా డోల్స్ వీటా. అతిథులు ఇటాలియన్ సమ్మర్ డ్రెస్ కోడ్ ను అనుసరించాల్సి ఉంటుంది. ఇక పెళ్లి వేడుకలకు వచ్చే గెస్ట్లకు ముఖేష్ అంబానీ, నీతా దంపతులు దేశంలోని అరుదైన కళల్లో ఒకటైన తెలంగాణలోని కరీంనగర్ ఫిలిగ్రీ గిఫ్ట్లను ఇవ్వబోతున్నారు. ఈ పెళ్లి వేడుకకు వచ్చే అతిథులకు 400 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన వస్తువులను అంబానీ బహుమతులుగా అందించనున్నారు. దాదాపు 400 వస్తువులకు ఆర్డర్ చేసినట్లుగా కరీంనగర్ ఫిలిగ్రీ వెల్ఫేర్ సొసైటీ తెలిపింది. జ్యువెలరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్ బౌల్స్ తదితర వస్తువులకు ఆర్డర్ ఇచ్చారు. గత ఏడాది జరిగిన G20 సదస్సులో వివిధ దేశాల అధ్యక్షులు కోటుకు అలంకరించుకునేందుకు అశోక చక్రంతో కూడిన బ్యాడ్జీలను ఇక్కడి కళాకారులే తయారు చేసి పంపించారు. ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టిన అంబానీ ఫ్యామిలీ సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు రెట్టింపు ఖర్చు చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక అసలు సిసలైన పెళ్లి జూలైలో జరగనుంది. ఈ పెళ్లికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి అతిథుల కోసం ఆకర్షణీయమైన బహుమతులను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు.